హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు బొంబాయి రవ్వ ఆలుతో మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేసేయండి. దానికి ఫస్ట్ నేను ఒక 1.5 కప్పు వాటర్ తీసుకున్నాను బౌల్లో. ఇది ఈ కప్పు తోటి 1 కప్పు, ఇంకొక 1/2 కప్పు. ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో మెజర్మెంట్స్ అదే కప్పు యూజ్ చేయండి. ఇదిగో 1.5 కప్పు వాటర్ తీసుకున్నాను. దానికే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం లిటిల్ బిట్గా ఆయిల్ యాడ్ చేస్తాను. దీన్ని జస్ట్ మరిగించుకోవాలండి. అంత రోలింగ్ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం జస్ట్ వేడైతే చాలు. దీన్ని బాయిల్ చేసుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని. అట్లాగా చూపిస్తాను. ఇక చూసారు కదా, వాటర్ అయితే పొయ్యి మీద పెట్టాను. జస్ట్ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచితే చాలు. రోలింగ్ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ బాయిల్ అయితే చాలు. ఇదిగో చూసారు కదండి, వాటర్ అయితే ఇట్లా బాయిల్ అయిన తర్వాత దీనికి ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్ తోటి రవ్వ తీసుకోవాలి. 1 కప్పు. ఇక నేను చూసారు కదా, ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని నానబెట్టుకోవాలి. ఇక నేను చూసారు కదా, ఇట్లయితే మిక్స్ చేసి పెట్టుకొని దీన్ని ఒక 10 నిమిషాలు క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. చూసారు కదా, బొంబాయి రవ్వ అయితే అట్లా వాటర్లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసాము. అంతలోనే మనం ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దానికి ఒక 1 కప్ చూసారు కదా ఆయిల్ తీసుకొని ఒక 1 కప్పు పల్లీలు ఒక 1 కప్పు. ఇక చూసారు కదా, ఇట్లా అయితే ఫ్రై అయిపోయినాయి. హాఫ్ వరకు, మరీ ఎక్కువ ఫ్రై అవ్వలేదు, జస్ట్ ఫ్రై అయినాయి. అట్లా అవుతున్నప్పుడే మనం 1 కప్పు పుట్నాలు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లయితే ఫ్రై అయిపోయినాయి. ఒక 1/2 కప్పు జీడిపప్పు పలుకుని తీసుకుంటున్నా. చూసారు కదా, దీనిలో ఎండు కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. యూజ్ చేసుకునే వాళ్ళు, నేనైతే మకానా యూజ్ చేస్తున్నాను. 2 కప్స్ ఎండు కొబ్బరి, మకానా ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. మిక్సర్ కోసం ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైతే తింటామో అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్ మకానా యాడ్ చేస్తాను. ఇంకొక 1 కప్ కూడా యాడ్ చేస్తాను. ఇవన్నీ చూసారు కదా, ఇంకొక కప్పు 2 కప్స్ మకానా యాడ్ చేస్తాను. ఇది మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగో నేను చూసారు కదా, ఇట్లా మిక్సర్ అయితే ప్రిపేర్ చేశాను. ఇట్లా మిక్సర్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం ఉడికించిన రవ్వ ఉంది కదా, రవ్వకి ఉడకబెట్టిన ఆలు ఉంది కదా, దాన్ని ఎట్లా స్మాష్ చేసి 2 మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. మిక్సర్ అయితే దానికి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. దానికి ఫస్ట్ మనం మురుకులు ప్రిపేర్ చేసుకోవాలి. దానికి యాడ్ చేయడానికి మిక్సర్కి మురుకులు అనేవి చేసుకోవాలి. దానికోసం బొంబాయి రవ్వ ఉడికించి పెట్టుకున్నాను. ఆలు కూడా ఉడకబెట్టి పెట్టాను. దీన్ని ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే తొందరగా బాయిల్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీన్ని మొత్తం మెత్తగా నేను తురిమేస్తాను. ఆలుని తురిమి దానిలోకి బొంబాయి రవ్వ, ఉడకబెట్టిన బొంబాయి రవ్వ ఉంటుంది కదా, వేడి వాటర్లో వేసాను కదా బొంబాయి రవ్వని, అది కూడా 2 కలిపి మిక్స్ చేస్తాను. ఇలా చూసారు కదా, ఆలుని ఇట్లా అయితే తురుముకుంటాను. చూసారు కదా, ఎట్లయితే వస్తుంది మొత్తం. దీనికి మనం హాట్ వాటర్లో వేసిన బొంబాయి రవ్వ అయితే రెండింటికి కలిపి
యాడ్ చేస్తాను. ఆలు ఉడకబెట్టింది అండ్ హాట్ వాటర్లో వేసిన బొంబాయి రవ్వను కూడా రెండింటిని మిక్స్ చేసి మురుకుల్లాగా వేసుకోవటమేనండి. అవి చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగో నన్ను చూసారు కదా, ఇదైతే ఆలు మనం తురిమేసుకున్నటువంటి ఆలు, దానికి వాటర్లో హాట్ వాటర్లో వేసినటువంటి బొంబాయి రవ్వ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను హాట్ వాటర్లో సాల్ట్ కూడా వేసానండి. ఆలు కూడా ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కావాలనుకుంటే టేస్ట్ తగ్గట్టు చూసి కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు దీనికి. ఇదిగో నన్ను చూసారు కదా, ఉడకబెట్టిన ఆలు రవ్వ రెండు కలిపి మిక్స్ చేశాను. దీన్ని ఇంకా ఏం లేదు, చక్రాల గిద్దెల్లో పెట్టుకొని మురుకులు గిద్దెల్లో పెట్టుకొని దీన్ని మురుకులు వేసుకోవటమేనండి. దీన్ని మురుకులు వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసుకోవటమే. ఎలానో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇవి చూసారు కదా, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. దీన్ని చక్రాల గిద్దెలో పెట్టుకొని ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక గిద్దెలకు కొంచెం లోపల ఆయిల్ రాస్తే పిండి ఒత్తుక్కోకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ రాసి దీనిలో ఒత్తుకోవడమే చూపిస్తాను. చూసారు కదా, ఇట్లా అయితే నేను మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నాను. దానికి నేను మురుకులు ప్రిపేర్ చేశాను. మురుకులు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఆలు బాయిల్ చేశాను కదండి, బాయిల్ చేశాను. రవ్వ కూడా హాట్ వాటర్లో వేసి కొద్దిసేపు మెల్ట్ చేసి ఒక 10 minutes ఉంచాను. రెండు కలిపి ఇట్లా మురుకులు అయితే ప్రిపేర్ చేశాను. ఈ రెండింటిని కలిపి మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగో నేను చూసారు కదా, మిక్చర్ అయితే దీనికి యాడ్ చేశాను. మొత్తం ఇలా కలుపుకున్నానండి. టేస్టీ మిక్చర్ అయితే రెడీ అయిపోయినాయి. దీనికి మనం కొద్దిగా సాల్ట్, మన టేస్ట్ తగ్గంత సాల్ట్ అయితే నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కొంచెం, చూసారు కదా, కొద్దిగా కారం, ఇదిగో నన్ను చూసారు కదా, ఇట్లయితే మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇదిగో అయిపోయిందండి మిక్చర్ అయితే. ఈ మనం చేసుకున్న కారపూస అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉందండి, ఆలు అండ్ బొంబాయి రవ్వతో. ఒకసారి మీరు కూడా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. చూసి ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. నాకైతే కామెంట్ చేయండి ఎలా ఉందో. దీన్ని తయారు చేసే విధానం ఇంకొకసారి చెప్తాను. ఫస్ట్ ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని 1.5 కప్ వాటర్ తీసుకొని దానికి సాల్ట్, ఆయిల్ యాడ్ చేసి జస్ట్ బాయిల్ అయిన తర్వాత, రోలింగ్ బాయిల్ అవసరం లేదు, జస్ట్ వేడైన తర్వాత మనం తీసుకున్న ఒక 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేయాలి. దానికి బొంబాయి రవ్వని యాడ్ చేసి 10 minutes పక్కన పెట్టుకోవాలి. అది నానిపోయేసరికి మనం పక్కన పల్లీలు, పుట్నాలు అండ్ మకానా, కావాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీరు. మకానా ప్లేస్లో మకానా, కరివేపాకు అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి పక్కన పెట్టుకున్న తర్వాత మనం వాటర్లో ఉడికించుకున్న ఆలు ఉంటుంది కదా, దాన్ని మొత్తం గ్రేట్ చేసుకోవాలి. ఇట్లా తురుముకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ ఉడకబెట్టినటువంటి బొంబాయి రవ్వ, ఆలుని రెండింటిని కలిపి ఇట్లా మిక్చర్ లాగా వేసుకోవటమేనండి, మురుకుల్లాగా. మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.